ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. I request to greet Project Director Yadaiga. Request to greet RM SBI Sri Anil Kumar. Chief Manager Srimati Mercy Garu. Next, Chief Manager Murli Babu Garigi, God of the Works in Kaplan. Now I request Srinivasa Garu to give address of this program. Good morning to all. Today PM Vishwakarma program. I request DPO Garu to come out to the dais, please. Venkatesh Garu. And also request Srinivasa Garu to please. Now I request Actual Collector Sri Suvendra Pratap Garu to light the lamp. మీరు అదేంది పై వీడియోస్ చూస్తుంటే వీడియోస్ అవుతా వీడియోస్ తీసుకున్నాం ఇది రాగానే Chitraram గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఈరోజు పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ టుడే వెరీ ప్రెజర్ ఆఫ్ పిఎం విశ్వకర్మ మీరందరూ వచ్చి ఈ సమావేశానికి హాజరైనందుకు ధన్యవాదాలు. అట్లానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మన అడిషనల్ కలెక్టర్ గారికి, జిఎం ఇండస్ట్రీస్ గారికి, డిపిఓ గారికి, ఆర్ఎం ఎస్బీఐ, ఆర్ఎం బ్యాంక్ అండ్ అందరూ
ఆనంద్ గారికి, అట్లానే దీంతో డిఆర్డిఓ సార్కి, అందరికీ ఈ వేదిక మీద వచ్చిన ప్రజలు, మన విశ్వకర్మలందరికీ వెల్కమ్ టు ఆల్. టుడే ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఆదాయమంటే విశ్వకర్మ ప్రోగ్రామ్ అనేది ఈ ఆర్టిజన్స్ కమ్యూనిటీస్ కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు 27 సెప్టెంబర్ 2023 ఈ లాంచ్ చేయడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగకరమైన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్ గా తర్వాత 1 by 1 ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఎలా లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలని డీటెయిల్ గా తెలియజేస్తాము. ఇన్ దిస్ అడిషనల్ కలెక్టర్ గారిని కొంచెం దట్ ఇనాగ్రల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. all the officers, department, all the district officers, very good morning to all. So PM Vishwakarma is a very good scheme. It helps you in reskilling, upskilling, it provides market access, and it also helps in providing credit and financial support. For any business to flourish, what is required is funding, what is required is access to market, and the third part is training. किसी भी बिजनेस को फ्लरिश करने या उसको बढ़ाने के लिए क्या चाहिए होता है? हमें पहले फंडिंग चाहिए होता है, दूसरा ट्रेनिंग चाहिए होता है, तीसरा मार्केट एक्सेस। ये तीनों पॉइंट में पीएम विश्वकर्मा स्कीम के अंदर आपको ट्रेनिंग प्रोवाइड होती है, मार्केट एक्सेस का प्रोवाइड होता है, रीस्किलिंग अपस्किलिंग के लिए सुविधाएं उपलब्ध है, क्रेडिट सपोर्ट एज वेल एज फाइनेंशियल असिस्टेंस तीनों उपलब्ध है। जैसे कि बाकी की स्कीम की डिटेल्स है, आपको इसमें जो भी एलिजिबल कैंडिडेट होंगे उनको डेवलपमेंट ट्रेनिंग प्रोवाइड की जाएगी 5 से 7 दिन की। इसके अंदर ट्रेनिंग के दौरान आपको 500 रुपीज का स्टाइपेंड मिलेगा। जो कि लोन है उसमें बहुत ही मामूली दर पे 5% पे आपको रेट ऑफ इंटरेस्ट होगा। इसी तरह से आपको जो मार्केट एक्सेस है उस पर भी आपको उसमें ट्रेनिंग दी जाएगी। तो इसको देखते हुए इट्स अ वेरी गुड स्कीम। All those who are part of there are 18 eligible trades and trades who are eligible. So all those people who are really interested, it is a very good scheme taken on. So my only so we must participate in this orientation program and take best out of it. Thank you so much. Now I request PD Garu, DRDO to give his address. నమస్కారం. గౌరవనీయ పెద్దలు మన అడిషనల్ కలెక్టర్ గారు లోకిపాడి సార్, శ్రీ గౌరవ శ్రీమంతులు ప్రతాప్ గారు, జియో వెంకటేశ్వర గారు, అట్లాగే ఆడవ గారు, ఎన్డీఎం గారు, డిపిఓ గారు, మరి కుటుంబ పెద్దలు అందరికీ నా నమస్కారం. మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా విశిక్షణ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఇది పిఎం విశ్వకర్మ యోజన కింద కుల వృత్తులు చేసుకున్న వారికి శిక్షణ తగ్గిన కింద మరి వ్యక్తిగత కుటుంబాల కింద వాళ్ళందరినీ రిజిస్టర్ చేయడము, అలాగే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉన్నది. ఈ పథకం ముఖ్యంగా కళాకారులు, హస్తకళాకారులు ప్రయోజనాలు అందించడం కోసం ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ పథకం కింద ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికే మేము దీనికి రూరల్ ఆఫీసర్కి సంబంధించిన ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఇవాళకే ఒక సమావేశం పెట్టున్నాం. దీని మీద ప్రజల్లో గ్రామాల్లో కూడా అవేర్నెస్ రావాలని చెప్పారు. అందరినీ ఒకసారికి పిలిచి
ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మీ అందరినీ అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వడ్రాకులు, కమ్మలు, కుమ్మలు, స్వర్ణకారులు, శిల్పులు, తర్వాత కమ్మలు, పడవ తయారు చేసిన వడ్రాకులు, అట్లాగే దర్జీలు, ఇవన్నీ చాలా రకాల వివిధ పద్ధతి రకాల పురోగతులు చేసిన వారికి, గ్రామీణ ప్రాంతాల్లో పురోగతులు చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. మీకు అందరూ తెలుసు. మరి ఇది మొదటిగా ₹1,00,000 ఇవ్వబడుతుంది. తర్వాత 18 ఏళ్ళ తర్వాత ₹2,00,000, మరి 35 ఏళ్ళ కలగలుగుతుంది కట్టకుంటుంది. మరి మీ కొత్త స్కీమ్ గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలియజేస్తారు. ప్రజలు చాలా మంది మాట్లాడేవాళ్ళు. దీనికి ఈ పథకాన్ని ముఖ్యంగా వినియోగించిన గ్రామీణ వృత్తుల వారు మరి ముందుకు రావాలని చెప్పి మరి ఆర్థికంగా ఎదగాలని మరి ఈ పథకం మంచి ఉద్దేశంతో చేయబడింది. కనుక ఈ పథకీయ ప్రయోజనాలు పొందుకోవాలని ప్రతి కుటుంబం లబ్ధి పొందాలని మరి ఇది పెద్ద కార్యక్రమం, జిల్లా స్థాయిలో ఇంత పెద్ద కార్యక్రమం ఇప్పటికి ప్రారంభం చేయడం, డిఎం ఇండస్ట్రీస్ లో సహకారం, బ్యాంక్ వారి సౌకర్యంతో ఇదంతా ఏర్పాటు చేస్తున్నాం. మరి దీన్ని ప్రత్యేకంగా ఆ రిజిస్టర్ నమోదు చేసుకోండి. ఆ తర్వాత అందరూ ఎన్నుకోండి. దీని మీద చిన్నగా డిపార్ట్మెంట్ వారు ఇంకా పూర్తిగా తెలియజేస్తాం. మరి ప్రతి కులవృత్తుల వారికి కూడా దీని ద్వారా ఆర్థిక సహాయం తీసుకొని మరి వారి కుటుంబాలు వారి కాలంలో నిలవడానికి తెలియజేస్తున్నాం. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. 24 గ్రామస్థాయిలో ఇంకా దీనికి మరి ఇంకా మీరు ద్వారా మేము కూడా మరి పత్రికల ద్వారా తర్వాత మిత్రుల ద్వారా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నవాళ్ళందరూ ఈరోజు తెలియజేస్తాం. నేను కూడా సంఘాల పరంగా అందరికీ తెలియజేయండి, పెద్ద ఎత్తున మీరు పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఏపీ చేస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్ మీద ఒక ప్రజెంటేషన్ తీసుకున్నాం. ఒకసారి అందరూ ఎలక్ట్రికల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను తెలుసుకోండి దయచేసి అందరూ నిశ్శబ్దం కూడా అందరూ కూర్చోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ ముందుగా కూర్చొని తర్వాత చేస్తాం. అందరూ ఈ పీపీటీని ప్రదర్శన చేస్తాం. దానికి చిన్నగా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ రిజిస్ట్రేషన్ కాకండి, అందరూ కూర్చోండి. కేరళలో ముందర ఖాళీ ఉంది, రండి. నిలబడ్డాలందరూ కూర్చోండి దయచేసి. ఇంకా చాలా కుర్చీలు ఉన్నాయి ఆ పక్కన. అక్కడ కుర్చీలు వేయండి, పక్కన కుర్చీలు వేయండి. అందరూ ఇటు వచ్చేసి కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. తర్వాత రాస్తాం, కూర్చోండి అందరు. అక్కడ నిలబడ్డ వాళ్ళ దయచేసి రండి, కూర్చోండి. అందరు కూర్చోండి. అంతవరకు ఎన్డీఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి మాటలు మాట్లాడుతుంటే వారికి తెలియాల్సిన స్కీమ్ గురించి. అందరికీ నమస్కారం. స్టేజ్ ని అలంకరించిన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ సురేంద్ర ప్రసాద్ గారికి, డిఆర్డీఏ యాదయ్య గారికి, డిపిఓ వెంకటేశ్వర్లు గారికి, రీజనల్ మేనేజర్ ఎస్బీఐ అనిల్ కుమార్, శ్రీమతి నర్సి గారికి, యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చిన రమణయ్య గారికి, తర్వాత వేదిక పైన పిల్లలు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, యాదయ్య గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిఎం విశ్వకర్మ స్కీమ్ యొక్క అవగాహన గురించి తెలుసుకోవాలని వచ్చిన గ్రామాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి, వీధిన వాళ్ళ నుంచి తరలి వచ్చిన ఆహుతులు, తర్వాత ఉత్సాహవంతులైన అభ్యర్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమము అంటే పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది సెప్టెంబర్ 17వ తేదీ విశ్వకర్మ జయంతి నాడు ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ లో ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో మొదలైపోయింది. మన రాష్ట్రంలో కూడా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ కొద్దిగా లేట్గా మనం మొదలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా మంది ఉత్సాహవంతులైన వాళ్ళు, కార్యకర్తలంతా ఉత్సాహవంతులైన వాళ్ళంతా వచ్చారు. కులవృత్తులు తీసుకునే వాళ్ళు
ఇక్కడ మనకు ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ కింద 18 రకాల వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ చాకలి కానీ కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, టైలర్స్, తర్వాత బుట్టలు అల్లేవాళ్ళు, చెప్పులు కొట్టేవాళ్ళు, ఇలా రకరకాల చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోర్టల్ ఉంటుంది. మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కు మనము ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకొని వెళ్తే ఆ ఆధార్ సెంటర్ వాళ్ళు మన పేర్లు, తర్వాత మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, తర్వాత ఆధార్ కార్డు అన్ని అప్లోడ్ చేస్తారు. ఈ మనం ఇలా అప్లోడ్ చేసిన స్కీమ్ యొక్క ఫామ్స్ తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు, తర్వాత గ్రామ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ గ్రామ కమిటీ అప్రూవ్ చేస్తుంది. ఆ గ్రామ కమిటీకి తర్వాత మళ్ళీ అనేది పేర్లు మళ్ళీ జిల్లా కమిటీకి వెళ్తాయి. జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ, అలా మనం ఒకసారి పేర్లు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ అర్హులుగా గుర్తించి ఒక గుర్తింపు కార్డు, ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. చేస్తారు. ఈ వివరాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనం పీపీటీ ద్వారా తెలుసుకుందాము. పీపీటీ అర్బన్ మున్సిపాలిటీలో అయితే అర్బన్ కౌన్సిలర్లు కానీ అర్బన్ లోకల్ బాడీస్ ఉంటారు కదా, మెప్మా వాళ్ళు, వీళ్ళు మెప్మా వాళ్ళు ఉంటారు. మన పిఎం స్వనిధి స్కీమ్ కింద ఎలాగైతే చేశారో అలాగే వాళ్ళు కూడా ఈ స్కీమ్ కింద వాళ్ళని అర్హులైన వాళ్ళని గుర్తించి చేతి వృత్తులు చేసుకుంటున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్ళు ఆ రిపోర్ట్ ఇస్తారు. అది మళ్ళీ జిల్లా కమిటీకి వెళ్తుంది. గ్రామాల్లో అయితేనేమో పంచాయత్ సెక్రటరీ గారు, సర్పంచ్, గ్రామ కమిటీ ఉంటుంది. తర్వాత ఈ పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డులకు సంబంధించిన యూఐపీలో మెప్పా వాళ్ళు, తర్వాత లోకల్ వాళ్ళందరికీ కలిపి ఒక కమిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం చూద్దాం. హలో, పిఎం విశ్వకర్మ పీపీటీ అండి. సాంప్రదాయంగా తమ చేతులతో పనిముట్లు, ఉపకరణలతో ఎంతో శ్రమించి కోట్లాది మంది విశ్వకర్మలే ఈ దేశ నిర్మాతలు. మన దగ్గర కమ్మర్లు, స్వర్ణకారులు, కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు, మేస్త్రీలు వంటి వారి సుదీర్ఘమైన పట్టిక ఉంది. ఈ విశ్వకర్మలందరూ కృషి మద్దతుగా దేశం ఈ బడ్జెట్ లో మొట్టమొదటిసారిగా వివిధ ప్రోత్సాహాల పథకాలు తీసుకొచ్చింది. ఇలాంటి వారికి అందరికీ శిక్షణ, సాంకేతికత, రుణ సహకారం, మార్కెట్ సహకారం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. విశ్వకర్మ బడ్జెట్ 1/2/23 బడ్జెట్ ప్రకటన చేయబడింది. 15/5/23 గౌరవ ప్రధానమంత్రి గారిచే ప్రకటన చేయబడింది. 16/8/23 మంత్రిమండలిచే ఆమోదించబడింది. 17/9/23 ప్రధానమంత్రి గారిచే ఈ పథకం ప్రారంభించబడింది. లబ్ధిదారులు, కళాకారులు, చేతి వృత్తి నిపుణులు, గౌరవోత్తర వృత్తులు, 18 రకాల కళా వృత్తులు, కుల వృత్తుల వాళ్ళు దీనికి అర్హులు. దీనికి ముఖ్యంగా మార్కెట్ గుర్తింపు, నైపుణ్యాభివృద్ధి, టూల్ ప్రోత్సాహం, రుణ సహకారం, డిజిటల్ లావాదేవీలు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతున్నది. విశ్వకర్మ యొక్క ప్రయోజనాలు నమోదు. విశ్వకర్మగా గుర్తింపుగా విశ్వకర్మ సర్టిఫికేట్, గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి 2 నుంచి 7 రోజుల మౌలిక శిక్షణ, తర్వాత నైపుణ్య వృద్ధి మరలా 15 రోజులు లేదా ఆపై ఆధునిక శిక్షణ కాలపందు స్టైఫండ్ రోజుకు 500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు టూల్ కిట్ ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టూల్ కిట్ 15,000 రూపాయల ఈ ఓటులు లేదా ఈ రూపాయల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రుణ సహకారం, పూచికత్తు లేని వ్యాపారాభివృద్ధి రుణాలు 1 లక్ష వరకు మొట్టమొదటిసారిగా మొదటి విడతగా ఇవ్వడం జరుగుతున్నది. ఇది 18 నెలల్లో తీసుకున్న మళ్ళా 2 లక్షల రూపాయల వరకు ఇల్లు అర్హులవుతారు. వాళ్ళకి 30 నెలల్లో తీర్చడం జరుగుతుంది. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు 5% వరకు ఉంటుంది. ఇంతేకాక డిజిటల్ ట్రాన్సాక్షన్, ప్రతి లావాదేవీకి 1 రూపాయి చొప్పున నెలకు గరిష్టంగా 100 లావాదేవీలకి వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు యాజాన్ డేట్ల 1,40,000 వరకు ఎండోమెంట్ జరగడం జరిగింది.
వృత్తుల వారిగా నమోదు సంవత్సరం దర్జీలు మేస్త్రి వర్టైకి డేటా ఇవ్వడం జరిగింది. అదంతా మళ్ళీ కొంచెం వేరే అయిందండి. అది అప్డేట్ చేసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను అంటే మళ్ళీ టీపీటీ వేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Now I request Sri Anil Kumar Garu, Teaching Manager, to speak to you. సభకి నమస్కారం అండి. వేదిక మీద విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి నమస్కారం. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఇది సెప్టెంబర్ లో కొంతమందిని ఐడెంటిఫై చేశారు అప్పుడు ప్రిలిమ్స్ గా. బట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అది ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. ఈ స్కీమ్ లో ఈ లబ్ధిదారులు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మీకు మా బ్యాంక్ తరఫు నుంచి రుణాలు పొందవచ్చు. సో డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అక్కడ అలౌట్ చేస్తారు. దాని ఎస్బీఐ తరఫు నుంచి మీ అందరికీ రుణాలు ఇస్తామని రుణాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను. దీంట్లో మీ ప్రాంతీయ ఓట్లు ₹1,00,000 18 నెలలు కట్టుకోవాలి. ఆ తర్వాత మీకు అది 18 నెలలు కట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాంతీయ బిల్లు ₹2,00,000 వస్తాయి. అండ్ ఇది కూడా మీకు కేవలం 40 పైసలు వడ్డీతోనే లభిస్తుంది. 5% అంటే దానికి 40 పైసలు వడ్డీని. సో ఈ రుణాన్ని ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఎలిజిబిలిటీ ఉంటే మీకు బిల్లింగ్ అయితే పంపించండి అని చెప్పి అప్లికేషన్ తీసుకొని ఫార్వర్డ్ చేయండి. The PPT is in Telugu version, sir. Just for the sake of the dignitaries of the Nawaz, I would like to give a gist in English here. This is in 2 ways. The PM of Vishwakarma was inaugurated by the Honorable PM on the 17th September on the Vishwakarma Day. And the main motto is, which is so far uncovered in the unorganized sector of the 18 states, artisans who are doing the traditional handicrafts type of thing. That is the passion, and without any technical knowledge, the states were designated as weakening states so far. And those who are only been considered for the 16, and this stream starts with the process at the Gram Pradhan level, that is at the Panchayat Secretary. Now in Telangana, the Sarpanch's tenure is over by the 31st January. So now the secretaries are taking over the role of the Sarpanch's role. So first they will recognize the overall the beneficiaries at the village level, but they will be onboarded through the help of the CSC centers. These once they are onboarded with the details of the Aadhaar card and the ration card and the bank account, then it goes into 2 ways. One, it will be passing to the bank manager. The bank manager has to verify whether he is already having the beneficiary of PM Swanidhi or PMGP or any government paid schemes in the last 5 years. The eligibility, if they found that they are already available during the last 5 years, they are not eligible. So once it is vetted by the bank manager, then it goes to the SLBC. SLBC simply forwards to the stage 3. The another way is once it is voted on the Gram Pradhan, then it goes to the next level is district level, where the district implementation committee will be there under the chairmanship of district collector. There will be a committee with the 3 experts and the other GMDIC and DPO,
as nominated by the district collector. Once they verify the online all the beneficiaries, if they are found that they are eligible, then they will push to the next level. The same application submitted by the bank managers will be forwarded by the SLBC and reaches the TFO level, that is MSME TFO, which is looking after the Minister of MSME. Then the state level steering committee will be there. Then the process after verification by the state level steering committee, which is constituted by the members of the head of the office of the MSME Development and Facilitation Office, Minister of MSME. The other is representative from the Minister of Skill Development Ministry and a representative from the SLBC. They sit on the day-to-day basis and they will push to the national steering level, next level. Once they found that they are eligible, the Minister of Skill Development will give the training for 5 days with 8 working hours in a day. After that, a toolkit for 15,000 rupees, worth up to 15,000 rupees will be given to them, and intensive advanced training will be given to them for another 5 days. After that, they are able to establish their own enterprise. So, that is the process of the schemes. Now, I request UP Chief Minister. సభకు నమస్కారం అండి. పైన పెద్దలకు వచ్చిన ఆహ్వానానికి నమస్కారం. యాక్చువల్ గా 18 పునర్వృత్తుల భాగంగా విధించబడిన ఒక మంచి స్కీము. ఇది మనము ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటే అంత బెనిఫిషియరీస్ అంత లాభం ఉంటుంది. ఫస్ట్ డోస్ దీనికి 1 లక్ష రూపాయలు, సెకండ్ నెక్స్ట్ అన్వర్స్ 2 lakhs, 3 lakhs, 5 lakhs అలా ఉంటుంది. సో ఇప్పటికే యూనియన్ బ్యాంక్ తరఫున ఇప్పటికే ఒక 4,000 మంది బెనిఫిషియరీ జరిగింది. సో త్వరలోనే ఇది ఒక ప్రోగ్రామ్ ప్రకారం మనం డిస్బర్స్మెంట్ కూడా మొదలు పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Now I request Srimati Mercy Garu, Chief Minister, APJPP, to give me. సభకు నమస్కారం. సో అందరూ చెప్పినట్లుగానే ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, ఆ పైన 3 లక్షలు అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే 18 రకాల కులవృత్తుల వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ పథకం ఏదైతే ఉన్నదో చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే చాలా మందికి డౌట్ ఉంది, దీనికి సంబంధించి పిఎం స్వానిధి లోన్స్ ఉన్నా కూడాను, పిఎంఏజీపీ లోన్స్ ఉన్నా, లేకపోతే మనకి ముద్రా లోన్స్ ఉన్నా కూడాను మనం తీసుకోవచ్చు అని చెప్పి. సో పిఎం స్వానిధి ముద్రా లోన్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక ఆల్రెడీ ఎవైల్ చేసుకున్న వారు కూడా ఎవైల్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఏపీజీవీపీ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన్నారు. సో పిఎం ఈజీపీ కింద కనుక కంటిన్యూ అవుతుంటే కనుక ఆ స్కీమ్ పిఎం ఏదైతే మనకి విశ్వకర్మ ఎలిజిబుల్ లోకి రాదు, అంటే లోన్ ఉంటే తీసుకోవడం అవ్వదు. బట్ అదర్వైజ్ ఏమంటారు, ఆల్రెడీ ఎవరైనా చేసుకొని ఉంటుంటే మాత్రం తీసుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు లోన్ లేని వాళ్ళు, అంటే అసలు క్రెడిట్ స్కోర్ కూడా -1 ఉంటుంది, లేకపోతే తీసుకొని కూడా బాగా రీపే చేసి ఉన్న వాళ్ళు కూడా ఈ స్కీమ్ అవైల్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆర్టిసన్స్ కి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఏమంటారు ఈ పథకాన్ని ఇస్తుందో ఇంట్రెస్ట్ రేట్ అనేది అందరికీ తెలిసిన విషయమే, రాయితీ ఉంది మనకి. సో అన్ని బ్యాంక్స్ లో కూడా అదే ఉంటుంది. మీ దగ్గర బ్యాంక్స్ ఏదైనా కావచ్చు, బ్రాంచ్ ఏదైనా కావచ్చు, అందరూ అవైల్ చేసుకోండి. ఈ పథకం యొక్క పూర్తి ఏమంటారు బెనిఫిట్స్ ని పొందాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. To give this గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఒక షాల్తో చిరు సన్మానం. శ్రీనివాస్ గారు. Sir, I request Sri M. Srinivasarao to felicitate the extra collector.
documents about discussion. నమస్తే. వాయిస్ మంచిగా చూద్దాం. సార్ 50 సార్. ఉంటాండి 50 సార్. I request Professor Arati to allow give his ఈనాటి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు లక్ష్మీ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు శివేంద్ర ప్రసాద్ గారికి, అలాగే వేదికను అలంకరించిన ఇతర అధికారులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రకాల చేతి ముక్కల వారు, అలాగే మరి మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరి భారతదేశంలో 18 రకాలుగా, అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి 18 రకాల చేతి గుర్తులు, మరి వందల్ని బొమ్మలు చేసేవారు, బొమ్మలు చేసేవారు, ఆ తర్వాత మిషన్ కుట్టేవారు, ఇంకా రకరకాలుగా 18 రకాలుగా ఉన్నటువంటి చేతి వృత్తులు చేసుకునే వారిని గుర్తించి వారికి వారు చేసుకునేటువంటి పనిలో కొంత నైపుణ్యాలని అందించడంతో పాటు వారికి కావాల్సినటువంటి పరికరాలు కూడా అందించి వారికి కొంత మన ఆర్థిక సహాయం కూడా బ్యాంకుల ద్వారా మాధ్యమాల ద్వారా కూడా వారికి ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత వారు ఉత్పత్తి చేసే వస్తువులు కూడా మరి మార్కెటింగ్ చేసే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమంగా తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఎవరు లబ్ధిదారులు అనేది మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వారు ఎంఎస్ఎఫ్ వారు, ఇండస్ట్రీ శాఖ డిపార్ట్మెంట్ వారు మీకు చెప్తారు. మరి దానికి అప్లై చేసుకునేది ఎలా? కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి, చాలా గ్రామాల్లో ఉన్నాయి, టౌన్లలో ఉన్నాయి. అర్హులు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మన గ్రామీణ ప్రాంతంలో అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలు కూడా పంచాయతీ కార్యదర్శుల లాగిన్ వస్తాయండి. గ్రామ పంచాయతీ, ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వారి లాగిన్ వచ్చిన ఆన్లైన్ లో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా వారు పరిశీలించి వారిని ఆ జిల్లా యంత్రాంగానికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ నుంచి ఆ జిల్లా యంత్రాంగం నుంచి అప్రోచ్ వరకు మరి శాంక్షన్ వరకు తదుపరి చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. అదే మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ అదే రోజు పే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను పాల్గొని అవగాహన పొందాలని వచ్చింది. అలాగే మన కొత్తగా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి క్షుణ్ణంగా ఈ ఆశాంతం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చేటువంటి సూచనలు, సలహాలు, ఈ కలుగజేసినటువంటి అవగాహన అంతా కూడా మీరు తీసుకొని మరి మీరే కాదు అందరూ ఈ కార్యక్రమానికి రాలేకపోవచ్చు. మీ స్నేహితులు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, తర్వాత మీ ఇరుగు పొరుగు వారు ఇట్లా. ఎందుకంటే దీనికి ఒక టార్గెట్ అంటూ లేదు. జనరల్గా మనకు ప్రభుత్వ స్కీమ్స్ వచ్చినప్పుడు ఇంతమంది ఇన్ని యూనిట్స్ అనేది ఒక టార్గెట్ ఉంటుంది. కానీ దీనికి అలాంటి టార్గెట్ అయితే మన ప్రభుత్వం మనకు తగ్గలేదు. కాబట్టి ఎంత ఎక్కువగా మనం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే అంత మన ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళ మన ఆ జీవన ప్రమాణాలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయాన్ని మరుగులకు పంచి అందరినీ కూడా ఈ విశ్వకర్మ యోజన కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే
ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అమూల్యమైన సందేశం ఇచ్చారు మన విశ్వకర్మల గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అట్లనే నాకు ఈ విశ్వకర్మ స్కీమ్ అనగానే ఫస్ట్ ఈ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో జిఎండిఎస్ గారు బాబురావు గారు, ఆయన మీరందరినీ ఈ రోజు సంఘటితంగా చేయడానికి కారణం ముఖ్యంగా జిఎం బాబురావు గారు. వారికి తప్పుగా మీరందరూ ధన్యవాదాలు కాల్చి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మీ అందరినీ ఈ రోజు ఈ సమయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారణులు జిఎం బాబురావు గారు. వారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిఎం విశ్వకర్మ జిల్లా స్థాయి సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అలాగే జిల్లా డిఆర్డిఓ గారికి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి, అలాగే గౌరవ ఏజీఎం ఎస్బీఐ గారికి, ఎల్డీఎం గారికి, హాజరైనటువంటి ఎంఎస్ఎంఈ ఏడీ గారికి, అలాగే ఇతర బ్యాంక్ అధికారులకు, వివిధ కుల వృత్తుల నుంచి హాజరైనటువంటి కళాకారులకు, అలాగే సంఘం నాయకులకు, పత్రికా విలేకరులకు, హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు బాబురావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, మహబూబ్నగర్ జిల్లా. మరి మన కార్యాలయం కలెక్టరేట్ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 222 లో ఉంది. సమావేశం తర్వాత కానీ ఫ్యూచర్ లో కానీ పరిశ్రమలకు సంబంధించి పిఎం విశ్వకర్మకు సంబంధించిన సందేహాలకు కానీ స్కీమ్స్ వివరాల గురించి కానీ సంప్రదించవచ్చు. మరి ఇప్పటివరకు మీ అందరికీ పీపీటీ ద్వారా మరి మన అధికారులందరూ కూడా పిఎం విశ్వకర్మ స్కీమ్ సంబంధించిన గైడ్ లైన్ అన్ని వివరించడం జరిగింది. మరి వీటిల్లో మనకి కుల వృత్తుల కింద 18 పేర్లను తీసుకోవడం జరిగింది. మరి అందరికి కాంప్లెక్స్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే ప్రెషర్స్ కాకుండా కళాకారులు మీ వృత్తిలో ఉన్నటువంటి కళలను మెరుగుపరచడానికి మరి కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉన్నటువంటి స్కిల్ని అప్గ్రేడ్ చేసి మరి ఆర్థిక సహాయం కూడా అందించడానికి ప్లాన్ చేసిన స్కీమే విశ్వకర్మ స్కీమ్. ఇందులో మనం చూసినట్లయితే 18 ట్రేడ్స్ ఉన్నాయి. ఈ 18లో కార్పెంటర్ వడ్రంగికి సంబంధించిన పనులు, ఇది ఏ కులం వాళ్ళైనా సరే ఈ వృత్తిలో ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలి. మరి గతంలో ఏదైనా లోన్ తీసుకొని రన్నింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వబడదు. లోన్ క్లోజ్ అయ్యి లేదా లోన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసినట్లయితే అర్హులు అవుతారు. సో ఒకసారి వేరే లోన్లో ఏదైనా తీసుకున్నా కూడా లోన్ రెగ్యులర్ గా కట్టి క్లోజ్ అయినట్లయితే ఈ స్కీమ్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ 18 రకాల కుల వృత్తుల వాళ్ళందరూ కూడా అర్హులే. అట్లాగే సెలూన్లో మనకి వార్కర్స్ ఉంటారు, వాళ్ళు కూడా దీనికి మనం జిల్లా వారిగా టార్గెట్ కానీ స్టేట్ వారిగా టార్గెట్ కానీ లేదు. ఈ కుల వృత్తులకు సంబంధించిన ఎంతమంది అయినా సరే ఈ 18 ట్రేడ్లకి సంబంధించిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ 18 ట్రేడ్లు చూసినట్టయితే మొదటి కార్పెంటర్ వడ్రంగి, అలాగే మత్స్యకారులకు సంబంధించి బోట్ మేకర్స్ కానీ లేదా చేపలు పట్టే వలలు తయారు చేసేవారు కానీ ఉంటే వారు కూడా అర్హులు. అలాగే బ్లాక్ స్మిత్ కమ్మకి సంబంధించిన పనులు, అట్లాగే గోల్డ్ స్మిత్ స్వర్ణకారులు వారు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ధోబికి సంబంధించి
అడుగులే. అలాగే మన పునాలు కానీ ఇతర మధ్యలో చేసే పాత్రలు ఏమన్నా కూడా వృత్తిలో ఉన్నట్లయితే వారంతా కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఆవులం అంటే మనం సంబంధించిన వృత్తి అది ఎప్పుడు మేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, లేదా షూ పాలిషింగ్, చిన్న చిన్న రిపేర్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ స్కీమ్లో దర్శనం చేసుకునే స్కోప్ ఉంది, అవకాశం ఉంది. అలాగే మనకి భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు, మెషన్స్ వాళ్ళు కూడా ఈ స్కీమ్లో దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా మనకి టైలరింగ్ సంబంధించి పురుషులతో సమానంగా మహిళలుగా చాలా మంది ఈ వృత్తిలో ఉంటారు. మరి దీనికి సంబంధించి మహిళలైనా పురుషులైనా అందరూ కూడా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే టాయిస్ మేకింగ్ టాయిస్ మేకర్స్ కానీ అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వృత్తి ఆన్లైన్ అంటే పూలదండలు, ఓడియాలు ఇట్లాంటివి తయారు చేసేవారు కూడా ఇందులో అవకాశం కల్పించారు. మరి వారు కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే రాజమాన్ వడ్డీల కులానికి సంబంధించి లేదా ఏ కులస్తులైనా సరే ఈ రాజమాన్ విగ్రహాలు ఇట్లా చెక్కేవాళ్ళు లేదా స్టోన్ కటర్స్ ఉన్నట్లయితే వారు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందవచ్చు. మరి వేద కులానికి సంబంధించి బాస్కెట్ కాటలు, కట్టలు, కుట్టలు ఇట్లా వెదురు దొంగలకు సంబంధించి కాబట్టి ఏమి చేసినా కూడా వారందరూ కూడా ఈ స్కీమ్లో దర్శనం చేసుకోవచ్చు. ఫిషింగ్ నెట్ మేకర్స్, చేపలకు సంబంధించి నెట్ కానీ బోట్స్ కానీ తయారు చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్కీము హస్త కళాకారులకి, వృత్తి కళాకారులకు సంబంధించింది. మరి చాలా కాలం నుంచి ఈ వృత్తిలోనే ఉన్నటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ ద్వారా మీ పేర్లకు సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్ కి మేము మన జిల్లాలోనే ఎన్నిక చేయబడ్డ సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. దాదాపు ఆన్లైన్ లో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. వీటికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు. ఈ 3 నెలలైతే ఎంత దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ అయిన దరఖాస్తు ఫారాన్ని మీ గ్రామాల్లో ఉన్నటువంటి లేదా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది ఈ గ్రామాలు తీసుకున్నట్టయితే మనకి పంచాయతీ సెక్రటరీలు ఉంటారు. వారు మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ వాళ్ళ లాగిన్ లో వెరిఫై చేసి మీరు చేస్తున్న వృత్తి కరెక్ట్ అయినా కాదా, ఈ వృత్తిలో లేదా ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెళ్లి కాని వాళ్ళు ఏమన్నా ఉన్నట్లయితే మరి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు కాబట్టి వారికి ఇవ్వబడదు. అలాగే ఇది ఫ్యామిలీలో ఒకరు మాత్రమే అర్హులు. ఫ్యామిలీ అంటే భార్య భర్తలు, పెళ్లి కాని పిల్లలు ఉన్నట్లయితే అందులో ఒకరికి మాత్రం భార్య కావచ్చు, భర్త కావచ్చు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అట్లాగే మరి సెలక్షన్ పంచాయతీ సెక్రటరీ లేదా లోకల్ బాడీ నుంచి వచ్చిన దరఖాస్తుల్ని కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు మేము అధికారులను వెరిఫై చేసి స్టేట్ లెవెల్ పంపించడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఎస్ఎఫ్టీసీ వాళ్ళు కూడా వీళ్ళ అధికారుల వివరాలను పరిశీలన చేసి ఎంపికైన అభ్యర్థులని ప్రకటిస్తారు. మళ్ళీ మన జిల్లాకు పంపిస్తారు సెలెక్ట్ చేసినట్టు. ఆ లిస్టు ప్రకారం ఏ పేరులో ఎంతమందిలో చూసి 25-30 మంది కలిపి ఒక్కొక్క ట్రైనింగ్ బ్యాచ్ పెట్టడం జరుగుతుంది. వివిధ వృత్తులకు సంబంధించిన ట్రైనింగ్ బ్యాచ్ కూడా చేసి మన జిల్లాలో శిక్షణ సంస్థల ద్వారా మీకు తగిన శిక్షణ ఇప్పించబడుతుంది. శిక్షణ 1 వీక్ పూర్తి చేసుకున్న వారికి అలాగే శిక్షణ కాలంలో కూడా మీకు మరి ట్రైనింగ్ వచ్చినందువల్ల మాత్రమే నష్టపోకూడదని ప్రభుత్వం రోజుకి 500 రూపాయలు కూడా ప్రైవేట్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. అలాగే శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్, ఐడి కార్డు 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శిక్షణ పూర్తయిన సక్సెస్ఫుల్ చేసిన అభ్యర్థులకి 15,000 రూపాయల టూల్ కిట్ ఉచితంగా అందజేయబడుతుంది. ట్రేడ్ వైజ్
కుమార్కి సంబంధించిన అట్లా వడ్లకి వివిధ పేర్లకు సంబంధించిన టూల్ కిట్స్ 15,000 రూపాయల విలువైన టూల్ కిట్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మీరు ఆ ట్రేడ్లో ఏదైనా లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్ కానీ మిషనరీ కానీ కొనుక్కోదలుచుకున్నట్లయితే ₹1,00,000 లోన్ కూడా దరఖాస్తు చేస్తారు. ఈ లోన్ కూడా మనం వడ్డీ నార్మల్గా కాకుండా 5% ఇంట్రెస్ట్కే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన ₹1,00,000 లోన్ మీరు సంవత్సరాలలోపు 18 నెలల్లో పూర్తి చేస్తున్నట్లయితే ఫర్దర్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి మరొక విడత 2వ విడత కింద ₹2,00,000 అదే 5% ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ తో పాటు టూల్ కిట్స్ మరి లోన్ సదుపాయం కూడా 5% ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. ఈ 2,00,000 లోన్ తీసుకున్నది 30 నెలల్లో పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్ అయిన వారికి మరి లోన్ తక్కువ చేసి తీసుకున్న వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ సదుపాయం కూడా పెట్టడం జరిగింది. అంటే మనం ఎక్కడైనా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు సపోజ్ హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది. అక్కడ మీకు సంబంధించిన స్టాంప్ పెట్టుకుంటామంటే మీకు ఉచితంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు తయారు చేసే వస్తువులు ఏమైనా ఉంటే వాటికి ISI కానీ ISO బ్రాండ్ కానీ ఉచితంగా వాటికి అయ్యేటప్పుడు ప్రభుత్వం బాధ్యత. కొనుగోలులో కూడా ఏదైనా ప్రభుత్వ పరంగా ఉంటే మీకు ప్రాధాన్యత ఇచ్చి ఈ వస్తువులను కొనే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పుడు ఇంతవరకు పరిశ్రమలో కూడా ఈ మార్కెటింగ్ సపోర్ట్ లేదు. మొదటిసారిగా ఓన్లీ వృత్తి కళాకారులకి మాత్రమే ఈ సదుపాయం ప్రభుత్వం కల్పించబడింది. మరి మార్కెటింగ్ సదుపాయం ఉంది. అలాగే సేల్స్ లో కూడా మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ₹1 చొప్పున మీకు ప్రతి నెల 100 ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా సదుపాయం కల్పించడం జరిగింది. సో ఇవన్నీ వృత్తి కళాకారులకు సంబంధించిన బెనిఫిట్స్ లాభాలు. మరి ఈ స్కీమ్ ని ఆదాయం ఒక్కరు మరి వీటి దాని వాళ్ళకు కూడా తెలియజేసి మన జిల్లాలో అత్యధికులు లబ్ధి పొందే విధంగా కుల సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా కృషి చేయాలని మరి అందుకు జిల్లా యంత్రాంగం సౌకర్య ఆధ్వర్యంలో జాగ్రత్త సహకారంలో స్కీమ్ని ఎక్కువ సంఖ్యలో రోజు రిలీజ్ చేయడానికి మాకు కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాయకులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కళామాధు గారి నాయకులు గారి పేర్లు ఇవ్వండి. మీతో కూడా మీ సందేహాలు కానీ ఇతర విషయాలు కూడా మీరు కూడా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. పిఎం విశ్వకర్మ సంప్రదాయ చేతివెత్తల వారిని కాబట్టి రెడీమేడ్ శ్రీనివాస గారు రచన వృత్తి నుంచి ఆ కుల సంఘం నుంచి వెళ్తున్నారు. కొద్దిగా ఈ స్కీమ్ గురించి మీ వారికి ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారాలు. శ్రీనివాసం భారత చర్చలు అవ్వగానే ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అందరూ పేరున్న నమస్కారాలు. అదేవిధంగా విశ్వకర్మ సమ్మానంలో వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అదేవిధంగా కుల సంఘాల నాయకులకు పేరున్న ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచన బరువులైన వర్గాలకు ఉన్నటువంటి పేదలకు, చేతి కళాకారులకు, చేతి వృత్తి చేస్తున్న ప్రతి వాళ్ళ కోసం ఒక ఆశ్రయాన్ని పథకం ప్రవేశపెట్టింది. కాబట్టి దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని పూర్తిగా అమలు చేస్తున్న బాధ్యత తీసుకోవాలి. దాంట్లో మన సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మనం అందరికీ అందరికీ మనం ప్రయత్నం చేస్తే ఈ పేదవాళ్ళతో మనం సామాన్య పేదవాళ్ళు ఈ పేదవాళ్ళ ప్రభుత్వ పథకాలు పూర్తిసారి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం రైతులు మన వాళ్ళు చెప్తే చాలా మంది ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టే సమాజాలకు ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే పదవులు ఎన్ని వర్గాలంటే ఆలోచన చేసినటువంటి మానవతా తీసుకున్న ప్రధానమంత్రి గారికి ఆ సభకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. చేతి వృత్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని సంఘాల నాయకులు, నాయకులు, రాజకీయ మండలం ఎవరు దర్జలు ఎవరైతే ఉన్నారో
ఈ ప్రోత్సాహం భద్రత చేసుకొని ఒక్కొక్కరు కూడా ముందే పక్కన ప్రభుత్వం ప్రకటించాలన్న ముందుకెళ్ళాలనుకున్నా మా వంతులతో అందరూ కూడా మా వర్గాలు ప్రయత్నం చేస్తుంది. ప్రజాప్రభుత్వాన్ని జీవించేందుకు కూడా ప్రభుత్వం యొక్క ఎలాంటి పథకం కూడా మా సభ్యులు ప్రభుత్వాలు స్వీకరించారు. అందుకే కాకున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో మన ఏంటంటే వాళ్ళకి తెలిసిన పొరపాట్లు సరిచేసి వాళ్ళకు లోన్లు ఇచ్చేందుకు అప్రోచ్ చేస్తారు. ఎందుకంటే కొన్ని ప్రజల విషయాలంటే తెలుసుకొని ఉంటాం కాబట్టి మాకున్నటువంటి ప్రజల నాయకులు రావచ్చు రాకపోతున్నా గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు కాబట్టి బ్యాంకు వాళ్ళు సహకరించి ఈ పూర్తిగా మన సహకారం అందించి ఎంతో మంది ప్రభుత్వ పథకం కీలక అందించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటు బ్యాంక్ యజమానానికి అదేవిధంగా ప్రభుత్వ పథకాలు జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలందరూ కూడా ప్రభుత్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మంచి పథకాన్ని శంకరాయకులు ప్రభుత్వ విషయాలు జరగక మంచి నిర్ణయాలు తీసుకుంటారని అదేవిధంగా ప్రభుత్వం కూడా చెప్పుల ద్వారా లేదా మన ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఒక్కొక్కరి సమాచారం చేసి అత్యధిక కేంద్రంలో మన పేద వర్గాలను కూడా చేయాలనే బాధ్యత ఒక్కొక్క నాయకులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం జిల్లా యంత్రాంగానికి అందరికీ ఉపయోగించి నమస్కారం తెలియజేస్తున్నారు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యంగా మీ సందేశాన్ని ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు బాయి గ్రామాల సంఘం నుంచి టీచర్స్ వచ్చి మాట్లాడాల్సిందిగా ఫోటో తీసుకుని నా పేరు చిన్నపేట, నేను హైదరాబాద్ సంఘం. ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ వచ్చిన అధికారులకు మరియు వివిధ ప్రముఖ నాయకులకు చేతులతో అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క వ్యక్తిగత కులాలకు కాకపోతే చేయించడానికి ముందుకొచ్చిన ఈ యొక్క పరిశ్రమ సీఎం మనందరికీ ఒక సదుద్దేశంతో అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో స్కీమ్ ను ఈ యొక్క ఏజెంట్ డాక్టర్లు ఏర్పాటు చేసి అనాథ ఏర్పాటు చేసేందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా మనం ఈరోజు చాలా మంది ఏమనుకుంటే కొన్ని రోజుల వరకు అప్లై చేయలేకపోతుంది బాగా చేస్తుందని కాకుండా ఈరోజు ఒక లాస్ట్ చేయడానికి ఏం లేదు. అంతకంగా దీన్ని సర్వకాలంలో లేదా ఇబ్బందులు అనకుండా అదే విధానం వరకే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి మనందరూ ఈ యొక్క చేతులతో పద్ధతితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని విధానంగా అంటే తప్పులు చేయకుండా అందరూ మంచి అప్లై చేసుకుని ఈ యొక్క స్కీమ్ లబ్ధిపొందాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ యొక్క స్కీము ₹1,00,000 ఇచ్చినప్పటికీ సబ్సిడీ అంటే ఏమి లేదు, మనం ఇది కట్టాల్సిందే. కాబట్టి అది ముందుగా అందరూ గుర్తించుకోవాలి. ఎందుకంటే తీసుకున్న తర్వాత కట్టలేకపోతే ఇబ్బంది పడాలని కాకుండా అందరూ ముందుగా ఆలోచన చేసుకుని అందరూ అప్లై చేసుకుని దాన్ని తిరిగి తెలుసుకోవాల్సిందిగా అప్పుడే మనకు రెండో విడతగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ అది ముందుగా గమనించాల్సింటున్నాం. మరి ఈ యొక్క స్కీమ్ ను చేతవృత్తి వారికే ఈ యొక్క ప్రధానమంత్రికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు పని మీద ఆధారపడతారు కాబట్టి వీళ్ళకు తన వేదికలకు సమయం చూడడానికి మనకు కొన్ని రోజులు వాళ్ళు చేయగలిగితే వాళ్ళ పొరపాటు చేస్తున్న స్కీమ్ చేశారు. దానికి అందరూ కూడా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి చేసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు విశ్లేషణ చేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటారు ఎంతమంది ఇస్తారనేది చేసి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ యొక్క స్కీమ్ ద్వారా లక్ష మంది మరియు వ్యవసాయాలు ఈ యొక్క చేతులతో అభివృద్ధి పరంగా ధన్యవాదాలు. శేఖర్ ఫార్మ్స్ తప్పులు
ఫ్రమ్ సార్ మేము ఎందుకంటే ఏమన్నా అప్లై చేసినప్పుడు తప్పు జరిగితే ఎడిషన్ అనుకుంటే పెడితే మళ్ళీ బాగుండేది. ఒకసారి దాన్ని ఏమన్నా అవకాశం ఉంటే నేను చెప్పినది ఒకసారి ఐబాల్ తీసుకుంటున్నాం. భద్రాద్రి సంఘం నుంచి శ్రీనివాస్ అజారి గారు అవసరంగా ఆ ఆఫీసులో తొందరగా ఎలాంటి అవుతుంది. శ్రీనివాస్ అజయ్ గారు ఈ స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ద్వారా వాళ్ళకి సంబంధించిన సిబ్బంది ఈ ఫోన్ నెంబర్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఫోన్ చేసి ఎప్పుడు ఏ విధంగా ఏ వాళ్ళకి ఎప్పుడు ప్రాధాన్యం వాళ్ళు మీరు ఫోన్ చేసి మీ దగ్గర రావడం జరుగుతుంది. అదే గ్రామంలో అయితే పంచాయతీ సెక్రటరీలు ఆ గ్రామానికి ఎవరైతే వాళ్ళకు కేటాయించిన వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేస్తున్న వాళ్ళు మాకు మీద వాళ్ళు ఫోన్ చేసి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు ఏదైతే అప్లై చేస్తున్నా అందరికీ వంటలు వాళ్ళ చూపు చూసి మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి చూసి సాటిస్ఫై అంటే చూస్తున్నాం. ఇప్పుడు ఈ స్కీమ్ లో ప్రధాన పాత్ర పోషించే సిఎస్సి గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ టోటల్ గా నోడల్ ఏజెన్సీ ఫర్ గవర్నమెంట్ అది వచ్చి ఇప్పుడు మీకు బడ్జెట్ అంతా ఎక్స్పెక్ట్ ఈ అవకాశం ఇచ్చిన ఈ పిఎంఎస్ మీ మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని సెంటర్లు ఎన్ని విలేజెస్ లో సిఎస్ఐ కూడా ఉన్నారనేది ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి డిస్ట్రిక్ట్ మేనేజర్ అదే గారు నెంబర్ తీసుకోండి. మీ ఏ గ్రామం అయినా ఏ మున్సిపాలిటీ అయినా అక్కడ సిఎస్ఐ సెంటర్లు పనిచేయని పక్షంలో ఈ అనిల్ గారి నెంబర్ తీసుకోండి. అనిల్ గారికి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే రిప్లై చేస్తారు. అట్లాగే ఏ సిఎస్ఐ సెంటర్ లో మీరు పైసలు పే చేయాల్సిన లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ సిఎస్ఐ సెంటర్ లో ఎవరైనా పైసలు ఇస్తే మీరు వెంటనే కన్సర్న్ పర్సన్ కు ఫోన్ చేయండి. ఇది ఎక్కడ ఎవరు పైసలు పే చేయాల్సిన లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. హలో ఏంటండి అదే గారు నేను ఎవరు చెప్పండి. 8864 2364 600. ఈ అనిల్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సిఎస్సి. మీకు ప్రతి విలేజ్ లో ఒక్కొక్క సిఎస్సి సెంటర్ ఉందండి. ఆ సిఎస్సి సెంటర్ లో సిఎస్సి మెంబర్ ఉంటారు. మీరు ఎక్కడో ఎక్కడ వేరే విలేజ్ వెళ్ళాల్సిన లేదు. ముందు మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళే ముందు మీ ఆధార్ ని అప్డేట్ చేసుకోండి. ముందు మీ ఆధార్ అప్డేట్ చేయని పక్షంలో మీరు క్రితంలో ఉన్న ఆధార్ ని సేవిస్తే వేరే ఊరికి వెళ్ళిపోతుంది. దానివల్ల వెరిఫికేషన్కి తమ బాధ్యత వస్తుంది. తర్వాత నేను అక్కడ చేశానండి, మళ్ళీ నాకు వేరే ఊళ్ళో ఉందండి, అది మళ్ళీ వాళ్ళ వెరిఫికేషన్ ఇబ్బందులు వస్తున్నాయి, దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఎన్రోల్ చేసే ముందు మీ ఆధార్ ని అప్డేట్ చేసుకోండి. సిఎస్సి సెంటర్ మీ దగ్గర అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన పక్షంలో కరెక్ట్ అడ్రస్ వస్తుంది. ఆ తర్వాత ఎన్రోల్ చేయండి. ఎన్రోల్ చేస్తే మీ ప్రజెంట్ ఉన్న అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ ప్రకారం ఎన్రోల్ అవుతుంది. వెరిఫికేషన్ కి ప్రాబ్లం ఉండదు. అట్లానే నర్మావాళ్ళు మున్సిపల్ ఏరియాస్ లో నర్మావాళ్ళు ఎన్రోల్ చేస్తున్నారు. వాళ్ళు వెరిఫికేషన్ కి తమ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూస్తుంది ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ ని అప్డేట్ చేయండి. ముందు అప్డేట్ చేయాలి. ఓన్లీ మన అప్డేషన్ తర్వాత
మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే చాలు. ఎవరికే పైసలు పే చేయాల్సిన లేదు. చాలా మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఏమంటే వాళ్ళు 100 రూపాయలు అడుగుతున్నారు లేదా 200 రూపాయలు అడుగుతున్నారని మాకు చెప్తుంది. ఆల్రెడీ కలెక్టర్ మీటింగ్ లో జరిగింది ఈ విషయం దగ్గరని. అంతేత మీకు మరీ తెలియజేస్తున్నాము. మీరు ఎవరికి ఏ సిఎస్సి సెంటర్ కానీ ఏ ఈ మీసేవా సెంటర్ కానీ పైసలు పే చేయాల్సిన లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కంపల్సరీగా ఏ గ్రామ పంచాయతీలో కానీ మున్సిపల్ ఏరియాలో కానీ సిఎస్సి సెంటర్లు ఉంటాయి. ఆ సిఎస్సి సెంటర్ సంబంధించి మీరు ఎంతో డిస్కషన్ చేస్తే వాళ్ళు ఎన్నో చేస్తారు. మీకు ఒక ఐడి కార్డు, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ పెట్టుకుని త్వరగా కూర్చోండి అంతే. తర్వాత మీరు ప్రాసెస్ అయినాక మీరు ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో మళ్ళా మీకు మెసేజ్ వస్తుంది. ఈ మధ్యలోనే మీరు వెంటనే ఎన్నో చేయగానే మాకు ఫోన్ చేసి అయితే డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానీ మెట్రో కానీ సిఎస్సి వాళ్ళు కానీ మళ్ళీ మాకు ఎంత వస్తుందని అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రాసెస్. ఎక్కడ ఆడకాలు ఎవరికి ఆడకాలు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. అలానే మీరు ఎవరికి వచ్చి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ మీ ఫోన్కే మీ ఇంటిమేషన్ వస్తుంది. ఈవెందో బ్యాంక్ నుంచి కూడా బ్యాంకులు కూడా మీకు ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేస్తారా తప్ప మీకు వచ్చి లెటర్ కానీ ఏదైనా ఉండదు. ఓకేనా? ఇది తెలుసుకోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ అప్డేట్ చేయాలి. ఆధార్ అప్డేట్ చేయని పక్షంలో అడ్రస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మేజర్ కంప్లైంట్స్. ఓకేనండి? తర్వాత ఇప్పుడు ఆధార్ లో అసలు మీరు ఎన్రోల్ ఎలా చేయాలి, అసలు అప్లికేషన్ లో మీరు ఎలా అప్లోడ్ చేయాలని దాన్ని సిఎస్సి డిస్ట్రిక్ట్ మేనేజర్ అనేది మీరు సౌకర్యంగా వివరిస్తారు. మీరు తెలియలేదు తీసుకోండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరియు స్టేట్ ఆఫీసర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను సిఎస్సి డిస్ట్రిక్ట్ మేనేజర్ హైదరాబాద్ జిల్లా. మన ప్రతి విలేజ్ లో కామన్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. మీరు పిఎం విశ్వకర్మకు సంబంధించిన ప్రతి అప్లికేషన్ మన కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రతి గ్రామ పంచాయతీలో కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది. మీరు ముందుగా అప్లికేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్కి లింక్ ఏదైనా మొబైల్ నెంబర్ వెబ్సైట్ ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా మీకు ఆధార్ అప్డేషన్ కూడా సెంటర్లో అది కూడా ఉండాలన్నమాట. ఆ తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. మన కామన్ సర్వీస్ సెంటర్ ఎక్కడ అమలు చేస్తారు. ఇక్కడ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి మనకు అందిస్తా డిస్ట్రిక్ట్ కూడా కొన్ని చేంజెస్ చేయడం వల్ల అప్డేట్ చేసుకోవడానికి చేయబడుతుంది. ప్రతి ఒక్క కామన్ సర్వీస్ సెంటర్ దగ్గర ఈ ఉచితంగా నమోదు చేయబడుతుంది. దయచేసి మీకు ఎక్కడైనా కామన్ సర్వీస్ సెంటర్ నియర్ బై సెంటర్ దగ్గర వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఖచ్చితంగా నేను మొబైల్ నెంబర్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఇచ్చిన లిస్ట్ ప్రకారము శర్మకారులు, సుబ్బులు, ఆఫ్రికన్ నేషనల్, వడ్రాలు, సభకారులు మనకి ఇచ్చిన కొన్ని చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలి. ఇది ఫస్ట్ మన సిఎస్సి సెంటర్ దగ్గర అప్లికేషన్ చేసుకున్నాక నెక్స్ట్ మీ గ్రామ పంచాయతీ తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. మున్సిపల్ సిబ్బంది కానీ కరోనా కానీ పంచాయతీ సిబ్బంది కానీ వెరిఫై చేసి మీరు డేటాని అప్లోడ్ చేశాక అది స్టేట్ లెవెల్ జరుగుతుంది. తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే అప్లోడ్ అయ్యారో ఆ జిల్లా కేంద్రంలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీకు రోజు డైలీ 5 days ట్రైనింగ్ ఇస్తారు. ఆ 5 days ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు 15,000 రూపాయలకు సంబంధించిన ఎగ్జాంపుల్ మహిళలు డిస్ట్రిక్ట్ కొనుక్కోవడానికి 15,000 సంబంధించిన అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1 lakh రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 18 నెలల లోపు బడ్జెట్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కట్టిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ 3 lakhs కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి చాలా మంది అప్లికేషన్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్ చేయడం జరిగింది. కొన్ని రాంగ్ అడ్రస్ ఇవ్వడం కానీ డీటెయిల్స్ ఇవ్వడం కానీ అది కూడా త్వరలో కరెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నియర్ బై కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళవలసిందో తెలియజేస్తున్నాం. రేషన్ కార్డుల పేరు అడిగారు కదా, మళ్ళీ లేని వాళ్ళకి ఏం తీస్తారు? రేషన్ కార్డు అనేది ఓన్లీ ఆధార్ నెంబర్. రేషన్ కార్డు ఇట్లా అడిగారు. రేషన్ కార్డు ఏం అవసరం లేదు. మనకు ఓన్లీ ఆధార్ కార్డు కావాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయము. ఖచ్చితంగా బ్యాంక్ కూడా అప్డేషన్ ఉండాలి. ఫింగర్ ప్రింట్స్ అనేది కూడా పడాలి. ఖచ్చితంగా రేషన్ కార్డు రేషన్ కార్డు ఏమవుతుంది? ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ అప్పర్ లిమిట్ అంటే ఏం లేదు.
అప్పర్ లిమిట్ 18 సంవత్సరాలు ఉండాలి. లోకల్ అడ్రస్ పైన ఉంది. అప్పర్ లిమిట్ 18 సంవత్సరాలు కంపల్సరీగా ఇంటిలో ఉండాలి. ఆ ఇంట్లో ఎవరికి గవర్నమెంట్ ట్యాక్స్ అనేటువంటి బెనిఫిట్ తీసుకోకుండా ఉండాలి. కరెక్షన్ అయితే ఎప్పుడు ఇంకా లేడీస్ ఎవరైనా మీ తరఫు మీ మీద కాంపిటీషన్ ఉంటే ఈ ఎన్రోల్మెంట్ లో కానీ తర్వాత ఈ సూపర్ మార్కెట్ సంబంధించిన ఏది పట్టులో మీరు ఫోన్ లో మాట్లాడితే నేను మీకు ఇమీడియట్ గా క్లాస్ చేస్తాను. మామూలు వాడాలి అది ఇప్పుడు వాడాలి ఏమంటారు సార్ చెప్పి సార్ నంబర్ తీసుకోండి సార్ ఎవరు అయితే సార్ ఇది ఎన్రోల్ చేసుకునే ముందు మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ అప్డేట్ చేసుకుంటే మీ అడ్రస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ క్యాండిడేట్ ఎక్కడ ఉందో అక్కడ అకౌంట్ ఎన్రోల్ అవుతుంది. మీరు ఆధార్ ఎన్రోల్ చేయలేదు, అప్డేట్ చేయలేదు. అప్డేట్ ఎప్పుడు చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అప్డేట్ చేస్తే మీరు ఎలా చేస్తారు? సేవ్ చేసే ముందు మీరు అప్డేట్ చేశారు కదా, ఆయన అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసే ముందు